హాయ్ అండి, అందరికీ నమస్తే. చీర కొంగులు మనం ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు. ఏదైతే పూసలతోటి వేస్తున్నామో చూడండి. మనము ఈ పూసలు ఒక సూదికి దారం పెట్టుకొని సూదికి అన్ని పూసలు ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని ఒక్కొక్కటి చుట్టూ ఒక చుట్టు తిప్పుకుంటూ ఒక పూస వదలాలి, ఒక చుట్టు తిప్పుకుంటూ ఒక పూస వదలాలి. ఇలా మొత్తం అయిపోయాక ఇలా 3 వేసుకోవాలి. అది ఎలా వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా అవుతుంది. మనం అలా మొత్తం చేసుకొని ఇలా గుత్తిలాగా పెట్టుకొని ఇలా తీస్తాం కదా. ఇవన్నీ దగ్గర కనుక్కొని మంచిగా కరెక్ట్గా అక్కడ దారం చుట్టేయాలి. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఇది ఒక రకం, ఇలా చేయాలని కాదు. అవి పూసలు అనుకుంటారా, ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు. మామూలుగా థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు, పూసలు కూడా ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చు. నేను ఇది ఒకటి ఈ రకంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము పూసలు థ్రెడ్కు పూసలు కుచ్చుకోవాలి. మొత్తం అలా ఇలా పూసలు కుచ్చుకొని ఇలా పట్టుకొని ఒక పూస వదులుకుంటా ఒక రౌండ్ తిప్పాలి, ఒక పూస వదులుకుంటా ఒక రౌండ్ తిప్పాలి. ఎన్నైనా వదులుకోవచ్చండి. మామూలుగా అయితే ఒక పూస వదిలేటట్టు చూపిస్తున్నాను నేను. ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని, నీకు ఎంత బంచు ఎంత లావుగా ఉండాలంటే అంత మంచిగా అట్లా అన్ని రౌండ్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని పూసలైనా పెట్టుకోవచ్చు. అది ఇవైతే 70 పూసల దాకా వచ్చిన బంచ్ అండి అది. ఈ పూసలు ఇవి 70 పూసలు. ఇవి ఈ బంచుకు 70 పూసలు ఉన్నాయి. ఇలా అవుతుంది. ఇట్లా ఒక పూస వదులుకుంటా రౌండ్, ఒక పూస వదులుకుంటా రౌండ్ తిప్పాలి. ఇలా రావాలంటే అలా చుట్టాలి మొత్తం. ఇదొకటి. ఇవేమో బీడ్స్ అండి. ఇవి ఏవైనా మనకు ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చు. ఇవి ఎన్నో రకాలు ఉంటాయి. మామూలుగా నేను ఇదొకటి పెట్టింది చూపిస్తున్నాను. ఇది చూడండి, ఈ 3 ఇది 3 పెట్టారు. దీనికి ఇది 3 పెట్టి అది ఖాళీ కుట్టేసారు దానికి. చూడండి, అంటే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక రకం. దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది ఇవన్నీ బీడ్స్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు, ఖాళీ థ్రెడ్ తోటి కూడా. ఇలా మొత్తము కంప్లీట్ అయ్యేదాకా ఇలా అన్ని బంచులు తయారు చేసుకొని అవి ఎక్కించుకొని కతం పూసలు పెట్టేసేయాలి. అవి ఇదిగోండి ఇలా థ్రెడ్ దీనికి మంచిగా పోకుండా మామూలుగా గట్టిగా కుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ ఎక్కించుకొని నెమ్మదిగా, ఇలా రకమనే కాదు ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అట్లా ఏదో శారీకి కొంగులు వేసుకుంటే అదొక లుక్ ఉంటుంది కదా, శారీ కాస్ట్లీ చీరలకు అన్నట్టుగా
ఇదిగో ఇదొకటి ఎక్కించుకొని తర్వాత అది మధ్యలోకి వెళ్ళి అది దాని మధ్యలో అది వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇది ఒక్కొక్కటి కాలి కొంచెం ఊగట్టేట్టు రావాలంటే ఇట్లా ఇలా హ్యాంగింగ్ లాగా ఎక్కువ ఇలా అన్నీ ఇలా తయారు చేసుకోవాలి. ఇలా కొంచెం హ్యాంగింగ్ లాగా ఉండాలనుకుంటే ఇలా మనం ఎక్స్ట్రా అవన్నీ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఎంత హ్యాంగింగ్ లాగా కావాలనుకుంటే అవి ఎక్స్ట్రా పెట్టుకుంటే మళ్ళీ దగ్గరికి ఉండాలనుకుంటే ఖాళీ థ్రెడ్ కూడా పెట్టేయచ్చు, దానికే ఎక్కువ కుట్టవచ్చు. ఇదైతే ఇది ఒక రకం. చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్ పెట్టామనుకోండి, మనము థ్రెడ్ ఆ కలరు చాలా బాగుంటుంది ఆపోజిట్గా పళ్ళుకి. పళ్ళు కలర్ కాకుండా మనము శారీ మనకు మధ్యలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ పెట్టుకోవాలి. Thank you.